ఓం నమః శివాయ. కార్తీక పురాణము 16వ అధ్యాయము. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయడము, సాలగ్రామ దానము చేయడం చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసములో తనకు శక్తి ఉన్నా దానము చేయరో అటువంటి వారు రౌరవాది నరకబాధలు పొందుతారు. ఈ నెల రోజులు తాంబూలదానము చేసేవారు చక్రవర్తిగా జన్మిస్తారు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడువకుండా తులసి కోట వద్దగాని, భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన వారి సమస్త పాపములు నశించడమే గాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధిలో ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలు సమర్పించి నారికేళ ఫలదానము చేసినట్లయితే చిరకాలము నుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగుతుంది. సంతానము ఉన్నవారు ఈ దానాన్ని చేసినట్టయితే సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసములో ధ్వజస్తంభమున ఆకాశదీపముంచిన వారు వైకుంఠములో సకల భోగములు అనుభవిస్తారు. కార్తీక మాసమంతా ఆకాశదీపముగాని స్తంభదీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉంటుంది. ఆకాశదీపము పెట్టేవారు శాలిధాన్యంగాని నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దానిపై దీపాన్ని ఉంచాలి. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టువారిని పరిహాసము చేసేవారు చుంచు జన్మమెత్తుతారు. దీనికి సంబంధించిన కథనే నేనిప్పుడు వివరించబోతున్నాను అంటూ దీపస్తంభము విప్రుడైన కథని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగారు. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ నివసించసాగారు. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టూ ప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తుండేవారు. వారు ప్రతిరోజు ఆలయద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించి వెళుతుండేవారు. ఒకరోజు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను జూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపమును పెట్టినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెడదాము. దానికోసం మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము ఒకటి తీసుకొద్దాం రండి అని పిలిచాడు. అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యమును పోసి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తివేసి దీపము వెలిగించారు. ఆ తర్వాత వారందరూ కూర్చుని పురాణపఠనము చేయసాగారు. ఇంతలో ఫెళఫెళమనే శబ్దము వినిపించి అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదురైపడి ఉన్నాయి. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి చూడసాగారు. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వారతనిని జూచి, ఓయి నీవెవడవు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చావు? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను. దుర్బుద్ధులు అలవడడం చేత వేదములు చదువక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక దుష్టుడనై ప్రవర్తించేవాడిని. నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయంలో ఎవరైనా విప్రుడు నన్ను సహాయార్థం ఆశ్రయిస్తే అతని చేత నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతుండేవాడిని. నేను ఉన్నతాసనముపైన కూర్చుని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవరు మందలింపలేకపోయారు. దాంతో నేను చేసిన పాపకార్యాలకు హద్దులే లేకపోయాయి. దానము, ధర్మము అనేవి ఎలాంటివో కూడా నేను ఎరుగను. ఇంత దుర్మార్గడనై పాపినై జీవించి చనిపోయిన తర్వాత ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలములలో కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడపురుగునై తర్వాత వృక్ష జన్మము పొంది కీకారణ్యములో ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు
మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను. నా పూర్వ కర్మలన్నీ మీకు చెప్పుకోగలిగాను, నన్ను మన్నింపుడని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న మునులందరూ అమితమైన ఆశ్చర్యమును పొంది, ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అందులోనూ కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కదా. కర్లు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపముంచిన వ్యక్తులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు మాట్లాడుకోసాగారు. అప్పుడు ఆ స్తంభం నుండి వెలువడ్డ పురుషుడా మాటలాలకించి, ఓ మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా ఉన్నదా? ఈ జగములో ఉన్నవారికి ఏ విధంగా కర్మ బంధము కలుగుతుంది? అది నశించే మార్గమేది? నా ఈ సంశయములు తీర్చగలరని ప్రార్థించాడు. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడైన అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు. కాబట్టి వివరించండి అని కోరారు. అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పనారంభించారు. స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 16వ అధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తం.